ఇరాన్ ఇజ్రాయెల్ మీద డ్రోన్లతోని రాకెట్లతోటి దాడి చేసింది. సుమారుగా 300 డ్రోన్లు రాకెట్లు ఇజ్రాయెల్ మీద ప్రయోగించబడ్డాయి. వీటిలో 170 డ్రోన్లు ఉన్నాయి, 30 క్రూయిజ్ మిసైల్స్ ఉన్నాయి, 110 బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. వీటిని ఇరాన్ 4 ప్రధాన ప్రాంతాల నుంచి లాంచ్ చేయడం జరిగింది. ఇరాక్, తర్వాత ఇరాన్, సిరియా, యెమెన్, ఈ 4 దేశాల నుంచి ఈ డ్రోన్లు రాకెట్లు లాంచ్ చేయబడ్డాయి. వీటిలో సుమారుగా 99% దాడుల్ని ఇజ్రాయెల్ సక్సెస్ఫుల్గా అడ్డుకోగలిగింది. సో ఇజ్రాయెల్ వీటిని అడ్డుకోవడానికి ప్రధానంగా మనకి ఐరన్ డోమ్ అనే ఒక సిస్టమ్ ఉంది, అలాగే యారో సిస్టమ్ అని చెప్పి 2 వ్యవస్థలు ఉన్నాయి. ఐరన్ డోమ్ వ్యవస్థ ద్వారా షార్ట్ రేంజ్ మిసైల్స్ని అడ్డుకోవచ్చు, అలాగే యారో సిస్టమ్ ద్వారా లాంగ్ రేంజ్ మిసైల్స్ని అడ్డుకోవచ్చు. అండ్ దీని మీద ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి రెస్పాన్స్ ఎలా ఉంది అంటే, ఇరాన్లోనేమో పౌరులందరూ ఇరాన్ చేసినటువంటి దాడికి సక్సెస్ఫుల్గా చేసిన దాడికి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మరోవైపు ఏమో రియాలిటీ ఏంటి అంటే, ఇజ్రాయెల్ ఈ దాడుల్ని 99% అడ్డుకోగలిగింది. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రెస్పాన్స్ ఎలా ఉంది? అమెరికా, తర్వాత ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఈ దేశాలన్నీ ఇజ్రాయెల్కి సపోర్టింగ్గా ఉంది. ఇరాన్ చేసిన దాడిని తీవ్రంగా ఖండించడం జరిగింది. జర్మనీ కూడా ఖండించింది. అండ్ జోర్డాన్ కూడా ఈ దాడుల్ని వ్యతిరేకించింది. అంటే తర్వాత మరోవైపు రష్యా, చైనా, ఈ 2 దేశాలు ఇరాన్ చర్యలని సమర్థించడం జరిగింది. ఎందుకు ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసిందంటే, ప్రధానమైనటువంటి కారణం, ఎస్కలేషన్కి ప్రధానమైనటువంటి కారణం, ఇజ్రాయెల్ గత వారంలో సిరియాలో ఉన్న ఇరాన్ ఎంబసీ మీద దాడి చేసి చాలా ముఖ్యమైనటువంటి చాలామంది 4 వరకు కమాండర్లని మట్టుపెట్టడం జరిగింది. ఎందుకంటే ఎందుకు మరి ఇజ్రాయెల్ ఇరాన్ ఎంబసీ మీద దాడి చేయడం? ఎందుకంటే ఇరాన్ సపోర్ట్ తోటి చాలామంది తీవ్రవాదులు, అంటే ప్రపంచవ్యాప్తంగా పర్టికులర్గా యెమెన్లో ఉన్నటువంటి తీవ్రవాదులు, హిజ్బుల్లా తీవ్రవాదులు కానీ, హమాస్ కానీ, లేకపోతే హౌతీస్ కానీ, వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా హమాస్ తీవ్రవాదులు ఇరాన్ నుంచే ఫైనాన్షియల్గా కానీ, లేకపోతే స్ట్రాటజిక్గా కానీ సపోర్ట్ పొందడం జరుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో దానికి ఈ హిజ్బుల్లాకి, తర్వాత హమాస్ తీవ్రవాదులకి చేస్తున్నటువంటి సపోర్ట్ నేపథ్యంలో దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇజ్రాయెల్ చేసిన దాడికి ప్రతీకారంగా ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. అండ్ మరి దీని మీద భారత్ సంబంధించినటువంటి స్టాండ్ ఎలా ఉంది? ఇండియాకి ఇరాన్ స్నేహపూర్వకమైన అలయన్స్ కంట్రీ, అదేవిధంగా ఇజ్రాయెల్ కూడా ఫ్రెండ్లీ నేషనే. మరి ఈ నేపథ్యంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇరాన్కి సపోర్ట్ చేస్తుందా, లేకపోతే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుందా? ఇది ఇండియా ఇరాన్కి సపోర్ట్ చేయట్లేదు, లేకపోతే మనం ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయట్లేదు. అంటే ఈ 2 దేశాలతో మంచి సంబంధాలే ఉన్నాయి, కానీ సపోర్ట్ మాత్రం ఎవరికి చేయం. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతల్ని శాంతియుతంగా చర్చించి పరిష్కరించుకోవాలనేటటువంటి పిలుపునివ్వడం జరిగింది. ఇదే సరైన సొల్యూషన్. ఎందుకంటే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఈ దేశాలు, జర్మనీ, ఈ 4 దేశాలు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తాయి, పైకి మాత్రం ఖండిస్తున్నాయి, అంటే ఇలాంటి యుద్ధాలు చేయకూడదని చెప్పి. కానీ ఇజ్రాయెల్ యుద్ధం చేయాలి అంటే కంపల్సరీగా ఈ దేశాల నుంచి ఫండమెంటల్గా చాలా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి, ఆయుధాల పరంగా సపోర్ట్ ఉండాలి. మరి ఈ యుద్ధంలో సపోజ్ ఈ యుద్ధం కనుక మరీ పెరిగినప్పుడు ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుంది? ఈ వెస్ట్ ఏషియా ప్రాంతంలో మొత్తం కూడా శాంతి పూర్తిగా నశించిపోయే పరిస్థితి ఉంటుంది. సౌదీ అరేబియా లాంటి దేశాలు ఉన్నాయి. సౌదీ అరేబియా లాంటి దేశాలు కూడా ఒక తటస్థ వైఖరిని అనుసరించడం జరుగుతుంది. ఇండియాలాగే తటస్థ వైఖరిని అనుసరించడం జరుగుతుంది. కాకపోతే రష్యా, చైనా లాంటి దేశాలు ఇరాన్కి సపోర్ట్గాను, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లాండ్ లాంటి దేశాలు ఇజ్రాయెల్కి సపోర్ట్గాను యుద్ధానికి దిగితే అది ప్రపంచ యుద్ధానికి కూడా దారితీసేటటువంటి ప్రమాదం ఉంది. డైరెక్ట్గా ఈ దేశాలు ఈ యుద్ధంలో పాల్గొనకపోయినా ఒకవేళ కంపారిటివ్గా చూసినప్పుడు, సపోజ్ ఇరాన్కి సుమారుగా 9 కోట్ల మంది జనాభా ఉంది, అండ్ ఇజ్రాయెల్లో 1 కోటి మంది జనాభా ఉంది. అలాగే మిలిటరీ పరంగా చూసినప్పుడు కూడా ఇరాన్కి సుమారుగా 5 లక్షల మంది సైన్యం ఉంది, అండ్ ఇజ్రాయెల్కి 2 లక్షల మంది సైన్యం ఉంది. అంటే క్వాంటిటేటివ్ పరంగా ఇరాన్ పై స్థాయిలో ఉంది, క్వాలిటేటివ్ పరంగా ఇజ్రాయెల్ పై స్థాయిలో ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఉన్నటువంటి
సైనికపరమైనటువంటి శిక్షణ కానీ, లేకపోతే వీళ్ళకున్నటువంటి టెక్నాలజీ కానీ, లేకపోతే ప్రతి పౌరుడు తప్పనిసరిగా సైనిక శిక్షణ పొందాలనేటటువంటి నిబంధనల వల్ల కానీ ఇజ్రాయెల్కి ఇరాన్ కన్నా మెరుగైన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి క్వాంటిటేటివ్గా ఇరాన్ మెరుగైన స్థితిలో ఉన్న, క్వాలిటేటివ్గా ఇజ్రాయెల్ మెరుగైన స్థితిలో ఉంది. సో చేయాల్సిందల్లా ఇప్పుడు ఎవరు యుద్ధం చేసినా కానీ నష్టం మాత్రం ప్రజలందరికీ వస్తుంది. అండ్ ప్రపంచం రెండు భాగాలుగా విడిపోయి కొట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక అటువంటి పరిస్థితి తీసుకురాకుండా ఉండడం కోసం సౌదీ అరేబియా, భారత్ అనుసరించినటువంటి వ్యూహాన్ని అనుసరించి ఇద్దరు ఒక మధ్యవర్తిత్వాన్ని నెరవేర్చి తద్వారా పరస్పర చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాలి. అన్నిటికన్నా ముందు ఈ హమాస్ చెరపట్టినటువంటి ఇజ్రాయెల్ పౌరుల్ని ముందుగా విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత మిగతా చర్చలన్నింటినీ తీసుకురావాలి. ఎందుకంటే అసలు ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడి అనేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అక్టోబర్ 7వ తారీఖున ఈ హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీద దాడి చేయడం వల్ల వచ్చింది. దాడి చేసి అక్కడ ఉన్నటువంటి పౌరుల్ని చంపడమే కాకుండా కొంతమంది 200 మంది వరకు పౌరుల్ని, 250 మంది వరకు పౌరుల్ని కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. సో ఎలాంటి షరతులు లేకుండా ముందుగా హమాస్ ఈ బందీలని విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత ఈ హమాస్ తీవ్రవాదులతోటి కానీ లేకపోతే ఇరాన్తో కానీ ఈ ఇజ్రాయెల్ చర్చలకు దిగాలి. భారతదేశం లాంటి దేశాలు లేకపోతే సౌదీ అరేబియా లాంటి ఇన్ఫ్లుయెన్షియల్ కంట్రీస్ ఈ చర్చల ప్రక్రియలో సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. తద్వారా 3వ ప్రపంచ యుద్ధం రాకుండా నిలువరించడానికి అవకాశం ఉంటుంది.